హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వ్లాగ్ స్టార్టింగ్‌లోనే మీకు చికెన్ చూపిస్తున్నాను. ఏమంటే ఇది కరెక్ట్‌గా 12 తర్వాత తింటున్నాననమాట నేను నాన్ వెజ్. అంటే కార్తీక మాసం అయిపోయింది. మండే వరకు కదా! తర్వాత ట్యూస్‌డే నేను తినను. సో, ట్యూస్‌డే నైట్ 12 అనమాట. 12 తర్వాత తింటున్నాను. అంటే మిడ్‌నైట్ 12 తర్వాత తింటున్నాను. మా సుదర్శనే చేశాడు చికెన్ ఫ్రై లాగా. రీసెంట్‌గా ఏమంటే ఒకరోజు చేసుకున్నారు వాళ్ళు. సండే రోజు. భలే ఉంది అనేసి కూర్చొని తిన్నారనమాట నా ముందు. అయితే నేను "బాబా నాకు అలానే మళ్ళీ చేసిస్తావా ఎప్పుడైనా నేను తినేటప్పుడు" అనేసి అడిగాను. అందుకనేసి ఇంకా మేము ముందు రోజే అంటే ట్యూస్‌డే ఈవినింగ్ అలా వెళ్ళి నేను సుదర్శన్ వెళ్ళి చికెన్ తెచ్చుకున్నామనమాట. ఇంకా 11:30 అలా చేశాడు కరెక్ట్‌గా 12కి అలా తింటున్నాము. ఆ రోజు నైట్ డిన్నర్ చేయకుండా ఇంకా ఆ రోజు 12కి తిన్నాం. ఇంకా నేను వెయిట్ చూసుకోవడం మర్చిపోయాను. తినక ముందు చూసుకుందాం అనుకున్నా. కానీ తినేసిన తర్వాత గుర్తుకొచ్చింది. సర్లే ఇప్పుడైనా చూసుకుందాం కదా అన్నట్టుగా ఇప్పుడు చూసుకుంటున్నాను. వెయిట్ చూసుకుంటే 1/2 కేజీ ఏమో తగ్గాను నేను. అక్కడ అంత చూపించింది కదా! మరి నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ చేసుకుంటే 65.5 ఉన్నాననమాట నేను. వెయిట్ ఏమంటే కరెక్ట్‌గా చూసుకోవాలి. మార్నింగ్ ఒకటి చూపిస్తది. తినక ముందు ఒకటి చూపిస్తది. తిన్న తర్వాత ఒకటి చూపిస్తుంది. సో, అలా ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా! ఆ టైంలో చూసుకుంటే కరెక్ట్‌గా చూపిస్తుంది. ఇంకా ఆ రోజు మిడ్‌నైట్ టెడ్డీ పడుకునేసింది. ఇంకా 12కి లేపామనమాట. లేస్తుందా లేయదా రారా టెడ్డీ చికెన్ తిందు అనేసి లేపితే మళ్ళీ వచ్చి లేసి తినింది. మళ్ళీ వెళ్ళి పడుకుంది. ఇంకా యాపీని లేపలేదు. యాపీకి బాలేదు కదా! యాపీకి తినిపించకపోవడమే మంచిది. ఇంకా యాపీ అసలు తినొద్దు. ఇంట్రెస్ట్ చూపించదు. అందుకనేసి ఇంకా తినిపించలేదు. గీరుకోకు. ఇంకా యాపీకి ఏమంటే హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చిన ఒక 3 డేస్‌కి మళ్ళీ ఎక్కువయ్యాయి. అంటే బాడీ మొత్తం గూడా రావడం స్టార్ట్ అయ్యాయి. హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన, బాడీ పైన అట్లా ఒక్కొక్కటి కొద్ది చిన్న మనకి చెమటకాయలు ఎలా వస్తాయి, అలా అక్కడక్కడక్కడ రావడం చూశాను. యాక్చువల్‌గా స్కూల్‌కి రెడీ చేసేసాననమాట. మళ్ళీ ఇంకా ఇవన్నీ చూసి అంటే వాడు బానే ఉన్నాడు. హెల్తీగా ఉంది. ఫీవర్ అంటూ అలా ఏం లేదు. కోల్డ్ ఉందంతే. పంపిద్దాము అనుకున్నాం. కానీ మళ్ళీ ఇలా వచ్చినప్పుడు పంపిస్తే వేరే పిల్లలకి వచ్చేస్తది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కదా! అనేసి అన్నట్టుగా ఇంకా వద్దులే ఉంటుందిలే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందిలే అన్నట్టుగా పెట్టేసుకున్నాను ఇంట్లోనే. ఇంకా వాడికి మాత్రము పెరుగన్నము, ఏదైనా ఏమంటారు మజ్జిగ వాడికి పడదు. మజ్జిగ తాగదు. అందుకే కోకోనట్ వాటర్, ఇంకా ఆరెంజ్ జ్యూస్ చేసి ఇవ్వడము. సో, అట్లాంటివి చేసిస్తా ఉన్నాను. ఇంకా అన్నం ఏమంటే పెరుగన్నంలాగా కాకుండా, గట్టిగా కాకుండా కొంచెం వాటరిష్‌గా మజ్జిగన్నంలాగా చేసిచ్చాను. సో, అలా తింటూ అలా నార్మల్‌గానే మంచిగానే ఉంది రెస్ట్ తీసుకుంటూ. ఇంకా టెడ్డీకి మాత్రం స్కూల్ పంపించాను. దాని తర్వాత ఏమంటే ఇలా బాలేదు అంటే మనం ఏదో ఒకటి కొంచెం లిక్విడ్స్ లాగా ఎక్కువ ఇస్తా ఉంటే బావుంటుంది. ఏమంటే ఇంకా అన్నంలాగా ఏం తినట్లేదు కదా! అందుకనేసి ఇంక లిక్విడ్సే ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశాను. టైంకి క్యారెట్ జ్యూస్ చేసిచ్చాను. సో, అట్లా ఏదో ఒకటి ఎలక్ట్రాల్ కల్పించాను. ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మల్టీవిటమిన్ సిరప్ ఒకటి ఇస్తారు. సో, అది వేస్తూ అలా ఉంటే తగ్గిపోతుందంట. ఇంకా వరి అవసరం లేదు. అది నార్మలే పిల్లలకి అలా వస్తుంది. ఒక 1 వీక్ ఉంటుంది తగ్గిపోతుంది అనేసి నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పున్నారనమాట. సో, అలా వరి ఏం అవ్వలేదు. కొంచెం ఓకేలే అనిపించింది. ఇంకా మన ఊర్లో అలా ఉన్నామనుకో దాన్ని ఇంకా అమ్మవారు అనేసి ఇంకా ఏదో అని సో, చాలా ఉంటుంది కదా! అలా అనుకుంటారు. కానీ ఇంకా ఇక్కడ ఇట్లా అనుకునేసి ఇంకా నార్మల్ అయిపోయాము. ఇంకా రీసెంట్ బ్లాగ్స్‌లో మీతో షేర్ చేశాను కదా! ఇంట్లో ప్లాంట్స్ అన్నీ ఇట్లా అయిపోయాయి అనేసి. అప్పుడు చాలామంది నాకు కామెంట్స్‌లో పెట్టారు. ఆశా దాంట్లో సర్ఫ్ వాటర్ కలిపి వేసి అలా స్ప్రే చేయండి ఈ ప్లాంట్స్ అన్నిటికి బాగా అయిపోతుంది అనేసి. కొందరొచ్చేసి నీమ్ ఆయిల్ ఉంటుంది కదా! అదొక 2, 3 డ్రాప్స్ వేసి వాటర్‌లో అది కూడా అలా స్ప్రే చేస్తే ప్లాంట్స్ అంతా ఆ పురుగు పట్టుంటుంది కదా! అదంతా పోతుంది అని చెప్పారు. సో, ఫస్ట్ అయితే నాకు ఆ సర్ఫ్ వాటరే కరెక్ట్ అనేసి అనిపించింది. సర్ఫ్ వేసి అదే లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా! లిక్విడ్ డిటర్జెంట్. సో, అది వేసేసి వాటర్ వేసేసి ఇంకా ఇలా ప్లాంట్స్ అన్నిటికి స్ప్రే చేస్తా ఉన్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అందరూ చెప్పారు, ఇలా చేయండి ఆశ తగ్గిపోతాయి, ఏం కాదు బావుంటుంది అనేసని. ఇంకా అందుకే ఇంక అంతా సర్ఫ్ వాటర్ అంతా వేసేసాను. అదేమంటే సర్ఫ్ వాటర్ వేసిన వెంటనే మనము దాన్ని వైప్ చేసేస్తూ రావాలనమాట. ప్లాంట్స్‌కున్న అది చుక్కలుగా అలా డాట్స్‌గా ఉంది కదా అంతా. అదంతా క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే డ్రై అయిపోయినాయి అనుకోండి ప్లాంట్స్, ఇంకా మళ్ళీ అట్లే మచ్చలుగా పడిపోతది. చూడ్డానికి గలీజ్‌గా ఉంటుంది. అందుకే చిన్న టూత్ బ్రష్ ఒకటి ఉంటే దాంతో క్లీన్ చేస్తున్నాను. ఇంకా సుదర్శన్ ఉండేసి దాంతో ఎందుకు బుజ్జు దాంతో రాదు, ఏదైనా ఏమంటారు చిన్న క్లాత్ లాగా తీసుకున్నట్టు తొందరగా వైప్ అయిపోతాయి అట్లా వైప్ చేసేసావంటే అనేసి అన్నాడు. కానీ నాకెందుకు ఆ బ్రషే కరెక్ట్‌గా ఉందనిపించింది. అప్పటికి క్లీన్ చేస్తూ ఉంటే ఇటు క్లీన్ చేస్తుంటే కింద అంతా డ్రై అయిపోతా ఉందసలు. తడిగానే లేదు. ఇంకా సుదర్శన్ ఉండేసి ఈ స్పాంజ్ తీసుకొచ్చాడు. స్పాంజ్‌తో అయితే నీట్‌గా తొందరగా వచ్చేస్తా ఉంది చూడండి. కానీ ఏమంటారు ఆ స్పాంజ్‌తో ఎక్కడ ఆకులన్నీ రాలిపోతాయో, తునిగిపోతాయో అనేసి భయమేస్తా ఉండింది.
ఇంకా నేను వన్ సైడ్ ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా సుదర్శన్ వన్ సైడ్ ఆ స్పాంజ్తో అంతా ప్లాంట్స్ అంతా క్లీన్ చేసుకుంటూ డ్రై అయిపోయినాయి కదా, అవంతా తీసేసి మనము మామూలుగా రైస్ వాటర్ వేస్తూ ఉంటాం కదా, అంటే మంచిగా గ్రోత్ బాగుంటుందనేసి ఈ మధ్య ఎక్కువగా రైస్ వాటరే, నార్మల్ వాటర్ వేయడమే మానేసాను. రైస్ వాటర్ ఎక్కువ వేస్తున్నాను. సో రైస్ వాటర్ కొంచెం తగ్గించాలి వేయడము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అది కూడా స్వీట్గా ఉంటుంది, దానివల్ల కూడా ఈ పురుగులు రావడము, చిమ్మలు రావడము అలా అవుతుంది అనేసి రైస్ వాటర్ ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ అయితే స్ప్రే చేశాను. ఇంకా మీరు చెప్పిన సర్ఫ్ వాటర్తో అంతా క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. ఇంకా అక్కడ ఓన్లీ ఆ మనీ ప్లాంట్ ఒక్కటే క్లీన్ చేసేసరికి నాకులా అలసిపోయాను. సరే అని అక్కడ కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి అక్కడ పెట్టేసి కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో ఏమంటే ఆ రోజు పొద్దున్న టెడీ స్కూల్కి వెళ్ళే టైంలో ఏమంటే నేను బటర్ ఉంది కదా, అంతా నేను మిల్క్ మీద వచ్చే మీగడంతా ఎత్తి పెట్టుకుంటా ఉంటాను కదా, చెప్తుంటాను మీకు. అక్షయ కల్ప ప్యాకెట్స్, నేను మిల్క్ ప్యాకెట్స్ యూస్ చేసేది. సో అది ఎత్తి పెట్టుకుంటాను, నాకు అదే ఇష్టం వచ్చింది. దాంట్లో ఎక్కువ వస్తుంది, మిగతా వాటిల్లో కూడా వస్తుందేమో నాకెందుకో తెలియదు. నందిని యూస్ చేస్తున్నాను ఇంతకుముందు, మిల్కీ మిస్ట్ యూస్ చేశాను. సో వాటిల్ కానీ నాకు ఎందుకో ఇదే నచ్చింది అనమాట. అందుకని ఇదే స్టోర్ చేసుకుంటూ అట్లా ఒక 2.5 months నుండి అట్లే చేసుకుందాం అనుకుంటూ అట్లే కుదరకపోయింది అనమాట. ఇక్కడ లేని రోజుల్లో సరిగ్గా నేను ఇంకా అది అట్లే ఉండింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పెట్టి కొంచెం ఎక్కువ అయింది. సరే ఎక్కువ అయితే ఎక్కువ మిగడ వస్తుంది కదా అన్నట్టుగా ఇంకా ఇప్పుడు దీంతో గీ చేసుకుంటున్నాను. సో ఇదేమంటే నేను నిన్న పెట్టాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను రీల్. షార్ట్ వీడియోలో చాలామంది తెలీదు, మరి తెలియక చేయలేదో తెలియదు. నేను అడిగాను ఏమంటే నెయ్యితో నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్, దాంతో యూజెస్ ఎలా ఉంటాయి అన్నట్టుగా పెట్టాను. అంటే ఓన్లీ తినడానికే కాదు, ఇలా కూడా యూజ్ అవుతాయి అనేసి కొంచెం పెట్టాను. సో ఇంకా నాకే అవి తెలుసు, ఇంకా చాలామందికి చాలా తెలిసి ఉంటాయి కదా. ఇంకా అడిగాను అనమాట నేను దాంట్లో షార్ట్ వీడియోలో, మీకు తెలిస్తే ఏదైనా షేర్ చేయండి అనేసి. వాళ్ళు షేర్ చేశారనుకోండి, అది నేను మళ్ళీ బ్లాగ్లో ఇలా మీతో షేర్ చేయొచ్చు కదా, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఎవరు ఏమీ షేర్ చేయలేదు. ఇంకా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను రీల్. దాంట్లో మాత్రము కొంచెము ఎలా అంటే లాస్ట్లో నెయ్యి అంతా చేసేసిన తర్వాత ఒక డార్క్గా వస్తుంది కదా, దాన్ని ఏదో గసియో ఏదో అంటారంట. సో దాన్ని కొంచెం రాగి పిండి కలిపి బాగా ఫ్రై చేసేసుకొని షుగర్ వేసుకొని తింటే భలే ఉంటుంది అనేసి అన్నారు. నేను ఈసారి అలా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఏందో చాలా రోజులు అంటే అది నెయ్యి చేసేసిన తర్వాత అది వస్తుంది కదా, అది అట్లే కప్లో పెట్టున్నాను, రేపు చేద్దాము, రేపు తిందాము అట్లా అని. కానీ ఎందుకో ఆ తినబుద్ధి కాలేదు, మరి దాన్ని పడేసాను నేను. ఇంకా హ్యాపీ అయితే ఆ రోజు ఇంట్లోనే ఉందిగా, నేను చేస్తాను అని చెప్పేసి వచ్చిందనమాట. సరే అనేసి ఇంకా యాపీని కూడా చేయమని చెప్పాను. సో ఆ 2 boxesకి అంత వెన్న వచ్చింది. ఇంకా ఈ స్మాల్ బాక్స్లో కూడా పెట్టున్నాను, ఇంకా దాంతో కూడా చేసుకుంటున్నాను. లాస్ట్ టైం నెయ్యి చేసుకునేటప్పుడు మన కామెంట్స్లో కూడా చాలా మంది, ఇంకా నా ఫ్రెండ్ వాసవి అనేసి అంటుంటాం కదా, తను కూడా ఏమంటే ఆశ మీరు అంతా కంప్లీట్గా ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేశారు, కాకపోతే ఏమంటే మీరు ఈ వెన్న బాల్స్ లాగా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి ఒక 2-3 times కడగాలి, అప్పుడు మీకు బాగుంటుంది, ఇంకా ఎక్కువ నెయ్యి కూడా వస్తుంది అని చెప్పారు. ఈసారి ఆ స్టెప్ మర్చిపోకుండా ఎలాగైనా అది చెయ్యాలి అనేసి అనుకున్నాను. కానీ అది ఎలా మర్చిపోయానో నాకే తెలియలేదు, లాస్ట్లో మర్చిపోయాను అసలు. ఇంకా ఇక్కడ ఏమంటే నేను వెన్న ఎత్తి పెట్టుకుంటున్నాను. నార్మల్గా నేను బటర్ కొనుక్కుంటా ఉంటాను బ్రెడ్ పైన వేయడానికి, ఇంకా కొన్ని రెసిపీస్లో వేసేదానికి అట్లా. ఇంకా మన దగ్గర ఇలా ఇంత వెన్న వచ్చింది కదా ఈసారి, అందుకనేసి కొంచెం బటర్ ఎత్తి పెట్టేసుకుందాం అనేసి ఒక కప్లో ఎత్తి పెట్టుకున్నాను అనమాట, వాటికి యూస్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఇప్పుడు మిగతాదంతా నార్మల్గా లాస్ట్ టైం నాన్ స్టిక్ దాంట్లో వేసుకున్నాను, ఆ బ్రౌన్ కలర్ది అంత కనిపించలేదు, నెయ్యి ఫామ్ అయినట్టు కూడా అంత కలర్ఫుల్గా నాకు కనిపించలేదు ఆ గిన్నెలో చేసుకుంటా ఉంటే నాన్ స్టిక్లో. అందుకని ఈసారి స్టీల్ది పెట్టుకుందాము అనిపించింది, ఇంకా స్టీల్ది పెట్టుకున్నాను. లాస్ట్ టైమే నేను తమలపాకు వేసుకోండి ఆశ, చాలా బాగుంటుందన్నారు. అప్పుడు లేదు తెప్పించుకొని వేసుకోవాలి అనుకున్నాను, కానీ ఈసారి అలానే అనుకున్నాను. కానీ అప్పుడు కరివేపాకు వేసాను, కానీ ఆ కరివేపాకు ఫ్లేవరే రాలేదు. అందుకని ఈసారి ఏమంటే కొంచెం ఎక్కువ వేసేసరికి ఎంత టేస్టీగా ఉందో తెలుసా అసలు నెయ్యి ఈసారి. ఇంకా ఆ స్మెల్ కూడా అబ్బా ఇది నేను చేసుకున్న నెయ్యి అన్నట్టుగా ఉంది. అంటే మన బయట నెయ్యి వేరే స్మెల్గా ఉంటుంది కదా, నెయ్యి అనిపిస్తుంది, కానీ ఇది అదేదో ఏమంటారు నా చేతులతో నేను చేసుకున్న నెయ్యి ఇది అన్నట్టుగా అనిపించింది ఆ స్మెల్ తినేటప్పుడు. అంతా చాలా బాగా వచ్చింది అసలు. అది చల్లగా అయిన తర్వాత బాటిల్లో వేసుకుందాం అనేసి అది చల్లారుస్తూ ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా మళ్ళీ బాల్కనీలోకి వచ్చాను, మీకు చూపిద్దాం ఒకసారి, క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూపించలేదు కదా అన్నట్టుగా వచ్చాను. సో ఈ మనీ ప్లాంట్ వరకు అంతా క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఇవంతా ఉంది పక్కన అలోవెరా, అదిగో ఈ స్పైడర్ ప్లాంట్ అంతా క్లీన్ చేయాలి. ఒక్కొక్క లీఫ్ క్లీన్ చేయాలంటే చాలాసేపు పడుతుంది అసలు. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, అంటే ఒక దాని మీద ఒకటి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను అంటే ఏమంటారు మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టుకుంటాను. అది కొంచెం కూడా పాడైపోతే భలే పెయిన్ అవుతుంది నాకు, అసలు ఉండలేను, తట్టుకోలేను, అట్లా చేసుకుంటాను. లేదంటే అసలు ఇంట్రెస్ట్ చూపించాను, వదిలేసి ఉంటాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటాను. అట్లా నాకు ఇప్పుడు ఆ ప్లాంట్స్ మీద కొంచెం బాధ ఎక్కువ అయిపోతా ఉంది, అట్లా అయిపోతున్నాయి అనేసి.
లైఫ్‌లో ఏదైనా అంతే కదా! మనకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇంకా ఈ ఏజ్‌లో ఇలా వస్తుంది అంటే, ఆ ఏజ్‌కి వెళ్ళడము, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము భయపడతా ఉంటాము. కానీ వన్స్ తీసేసుకున్నాము, ఆ ఏజ్ వచ్చేసింది అంటే ఆటోమేటిక్‌గా మనం అది ఇంకా ఫేస్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా ఉంటుంది కూడా. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అలా వచ్చేస్తుంది ఆ టైంకి ఎలాగైనా అలా. సో, ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడడం కంటే, ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయాలి అనేది ఒకటుండాలి. ప్రాబ్లమ్స్ మన వరకు తప్పించుకోకుండా కూడా ఉండగలగాలి. సో, ఏదైనా వచ్చిన తర్వాత కూడా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండేలాగా ఉండాలి. ఏమంటే మనకి ఒక ప్రాబ్లమ్ అనేది చెప్పి రాదు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో, ఏ టైంకి వస్తుందో హ్యాపీగా ఉంటాము. ఇప్పటికిప్పుడే మనకి ఒక ఏదైనా సాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో, సాడ్‌గా అయిపోతాం కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్తాను. మనకి ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉందే, ఇంత పెద్ద ప్రాబ్లమ్ మనకి ఫేస్ చేస్తున్నాము. ఎవ్వరికీ రావేమో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకే వస్తాయేమో అనేసి మాత్రం అనుకోవద్దు. మనకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళందరూ ఫేస్ చేస్తుంటారు. చాలా మందికి ఉంటాయి. కానీ వాళ్ళు మనతో షేర్ చేస్తారు కాబట్టి తెలీదు. ఇంకా మనకి ఎవరైనా మన ప్రాబ్లమ్ వీళ్ళతో చెప్పుకుందాం, కొంచెం మనకి భారం తగ్గుతుంది అని చెప్పుకుంటే అప్పుడు వాళ్ళు మనకు చెప్పుకుంటారే అప్పుడు అనిపిస్తుంది మనకి, అరే మన ప్రాబ్లమ్ ఇంత చిన్నది వాళ్ళ ప్రాబ్లమ్ ముందు అనేసి. ఇప్పుడు యాపీకే చూడండి, యాపీకి హెల్త్ బాగాలేదు. నేను చాలా భయపడ్డాను, చాలా బాధపడ్డాను. అది మీతో షేర్ చేయట్లేదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అదేం కాదు, తగ్గిపోతుంది అన్నట్టుగా. కానీ నా బాధలు నాకు తెలుసు. కానీ నేను అప్పటికి ఏం కాదు అన్నట్టే ఉన్నాను, పాజిటివ్గా ఉన్నాను. ఇంకా టెడ్డీకి ఎగ్జామ్స్ అనమాట, ఫస్ట్ ఎగ్జామ్ ఆ రోజు. సో టెడ్డీ ఎగ్జామ్స్తో కొంచెం టెన్షన్ ఉంటుంది. టెడ్డీ ఒక ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు 9th, నెక్స్ట్ 10th. కొంచెం భయంగా ఉంటుంది కదా. నాకైతే చాలా అసలు చెప్పలేకపోతున్నాను. సుదర్శన్తో కూడా షేర్ చేశాను. మొన్ననే అనుకున్నాను అమ్మ సుదర్శన్తో చెప్పాలి, నేనే ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అనేసి అనిపించి సుదర్శన్తో షేర్ చేశాను. ఎట్లా అంటే ఇప్పుడు ఎంత బాగా చదవకపోవని ఎలా వస్తాయో మార్క్స్, వాళ్ళు ఎలా చదువుతారు, అయ్యో నెక్స్ట్ 10th, ఇప్పటి నుండి వీళ్ళు బాగా చదవాలి, మేము టైం అంతా వేస్ట్ చేయించుకుంటున్నానే వీటితో, అలా ఉండకూడదు అనేసి ఏదో. అంటే టెడ్డీ బాగా చదువుకుంటుంది, పొద్దునే లేచి చదువుకుంటుంది, ఏదో తను కష్టపడతా ఉంటుంది. కానీ నా టెన్షన్స్ నాకనమాట మనసులో ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అలా అనేసి కొంచెము. బాగా రాయి, నీట్గా రాయి, రైటింగ్ మంచిగా కొట్టి రాయకు. బాగా ఆల్ ది బెస్ట్. అంతా తినేసే. ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే నా బ్రెయిన్ అంతా ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా అసలు ఇంకా పట్టట్లేదే, నిండిపోయిందే, ఇరుక్కు అయిపోయిందే అన్నట్టుగా అయిపోతాను నేను. కొన్ని టెన్షన్స్ ఏమంటే కొందరికి చెప్పుకోలేము, కొన్ని మన దాంట్లోనే ఉంటాయి. నేను అప్పటికి చాలా చెప్పుకోను. అంతెందుకు, ఇప్పుడు యాపీకి అంత బాగాలేదు కదా, అంత సీరియస్గా ఉన్నా కానీ యాపీకి నేను బాగాలేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు సుదర్శన్. నార్మల్గా మొన్న శిరీష ఫోన్ చేస్తే చెప్పాను అంతే. అప్పటి నుండి సునీల్ పాపం రోజు ఫోన్ చేస్తాడు, అడుగుతూ ఉంటాడు ఎలా ఉంది, వేపాకు రుబ్బి వేయండి తగ్గిపోతుంది, మచ్చలు పడకుండా ఉంటాయి. సో అట్లా సునీల్ పాపం చెప్తా ఉంటాడు. అట్లా మనం పడిన ప్రాబ్లం మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెప్పడం, వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వడం అలా అనేసి అనుకుంటానే కానీ చెప్పం ఏది. కానీ ఆలోచించుకోవాలంటే ఏదేదో ఉంటాయన్నమాట అక్కడ జరిగే ప్రాబ్లమ్స్. ఇంకా మా మమ్మీ డాడీ సైడ్ నుండి ఆలోచిస్తే, ఇంకా మా చెల్లి సైడ్ ఆలోచిస్తే ఎన్ని ఉంటాయో. మ్యారేజ్ చేయాలి మా చెల్లికి, సో అది కూడా ఆలోచించుకుంటూ ఉంటాను, ఎలా చేయాలబ్బా ఇంకా ఏం అవ్వలేదే, అబ్బాయి ఎందుకులేండి ఒకటి కాదు. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్లో, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వరి అవ్వకుండా హ్యాపీగా ఉండండి. ఆ టైం ఏమంటే మళ్ళీ రాదు. ఈరోజు మంచిగా హ్యాపీగా ఉందాము అనేసి అనుకోండి, రేపు కూడా హ్యాపీగా ఉంటాను. ఎక్కడ కూర్చోను, ఊరు కూర్చో. లాస్ట్ అంటే ఊరు రమ్మంటే టెడ్డా నా పక్క నువ్వు, ఇటు పక్క హ్యాపీ పక్క బబ్బా. అదే మిడిల్ అంటే అట్లా కాదు, ఆ మిడిల్ రా బబ్బా మన లెక్కలో లేట్ టెడ్డా, మన ముగ్గురమే. నాకు ఇటు పక్క నువ్వు, అటు పక్క వాడు, అట్లా. నువ్వు పెద్ద పాప కదా నాన్న. సరే హ్యాపీ, నువ్వు ఇటు సైడ్ కూర్చుంటావా? ఏదైనా మనము ఆలోచిస్తూ ఉంటే మన హెల్త్ పాడైపోతుందే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. సో మనం జస్ట్ కొంచెం డైవర్ట్ అవ్వాలి దాని నుండి. తర్వాత కొంచెం హ్యాపీగా ఉండేలాగా చూసుకున్నామంటే ఆ తర్వాత మనకి కొంచెం థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో మనకి ప్రాబ్లమ్కి సాల్వ్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. బాధపడుతూ ఆలోచించుకుంటూ కూర్చోకుండా హ్యాపీగా ఉండండి, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆ నుండి నా ఎక్స్పీరియన్స్ నుండి ఒక చిన్న సజెషన్ అంతే.
ఇంకా ఫ్యామిలీలోకి వచ్చామంటే చిన్న చిన్న గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది పెద్ద చేసుకోకుండా చిన్న వరకే ఉంచుకొనేసి సాల్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఏమంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అనుకోండి, మన ఫ్యామిలీయే మనకి కాపాడుతుంది, వాళ్ళే మనకి తోడుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ హెల్పే మనకి కావాల్సి వస్తుంది. ఎవరైనా హెల్ప్ కావాలి అనుకుంటున్నారు, తప్పకుండా హెల్ప్ చేయండి, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఏమంటే వాళ్ళు మనల్ని వచ్చి అడగాలే అని కాదు, అడగపోయినా మనం హెల్ప్ చేయొచ్చు. యాప్ కొట్టి అలిగింది, టెడ్డీ కుట్టి కూడా అలిగింది, సుదర్శన్ కుట్టి చీమి. ఇంకా ఇక్కడ టెడ్డీ యాపీకి సుదర్శన్తో గొడవలు అనమాట. అందుకే వీళ్ళు నా పక్కన కూర్చోవాలనేసి ఇద్దరు గొడవలు వేసుకుంటా ఉన్నారు. మేము ఇంకా థర్స్డే రిలీజ్ అయింది కదా పుష్ప మూవీ. ఫ్రైడే టెడ్డీకి ఎగ్జామ్ అనేసి, ఫస్ట్ ఎగ్జామ్ టెడ్డీకి ఫ్రైడే. సో ఎగ్జామ్ అయిపోయినాక వెళ్దాం లేరా అని మాట్లాడుకున్నాం. సో ఫ్రైడే రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ మేము ఇంకా ఇలా పుష్ప మూవీకి వచ్చాము. ఇంకా మా యాపీకి పుష్ప మూవీ ఇలాంటివన్నీ బోర్ కదా, అదిగో ఈ మోనా 2 కావాలంట, ఇంకొక ఏదో మూవీ చూపిస్తూ ఉంది, ఆ మూవీకి వెళ్ళాలంట నెక్స్ట్. ఇంకా ఈ సినిమా వచ్చేసి 3.5 hours ఉంటుంది అనేసి విన్నాము. సో అందుకనేసి ఇంకా ఫస్ట్ పాప్కార్న్ తీసుకొని వెళ్ళిపోదాము పెద్దది అనుకొని తీసుకున్నాము. దాని తర్వాత ఏమంటే నార్మల్గా ట్యూస్డేస్ అట్లా వచ్చామనుకోండి అన్లిమిటెడ్ ఉంటుంది, ఆఫర్ ఉంటుంది. అప్పుడు మనము ఇంత పెద్ద బకెట్ తీసుకున్నా మళ్ళీ మనం ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు ఆఫర్లు. కానీ ఇప్పుడు అసలే వీకెండ్, ఇంక ఇప్పుడు అసలు ఆఫర్సే ఉండవు. ఇక్కడ సుదర్శన్ చూసారా ఎలా తింటున్నాడో, హ్యాపీకి టెడ్డీకి కూడా ఇవ్వకుండా హ్యాపీ నా పక్కకు వచ్చేసింది, టెడ్డీ కూడా ఇటు సైడ్ ఉంది. అబ్బా ఇలాంటప్పుడే నేను కొంచెం పోజ్ ఇస్తూ ఉంటాను. ఏమంటే ఇలాంటి టైం నాకు చాలా తక్కువ వస్తుంది. ఏమంటే సుదర్శన్ టెడ్డీ హ్యాపీతో మాట్లాడకపోవడం, వాళ్ళిద్దరూ సుదర్శన్తో మాట్లాడకపోయే టైం అనమాట. ఇప్పుడు ఏమంటే సుదర్శన్కి నాతోనే అవసరం ఉంటుంది, టెడ్డీ హ్యాపీకి కూడా నాతోనే అవసరం ఉంటుంది. అలా కొంతసేపు ఉండగలుగుతాను. కానీ మళ్ళీ సుదర్శన్ టెడ్డీ హ్యాపీతో బాగలేరు, టెడ్డీ హ్యాపీ సుదర్శన్తో దూరంగా అవుతున్నారు అనేసి అనిపించింది అనుకో, నాకు నచ్చదు. ఇంకా టెడ్డీ హ్యాపీతో మోటివేట్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాను, చెప్తాను, నేర్పిస్తాను. సో అట్లా మళ్ళీ అందరం కలిసిపోతాము. ఈ ఏజ్ పిల్లలు ఏమంటే మనం ఎలా నేర్పిస్తామో అలానే నేర్చేసుకుంటారు. హ్యాపీని బలవంతంగా సుదర్శన్ పక్కన కూర్చోపెట్టాను, అందుకే వాడు అలా చేస్తున్నాడు. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా రెక్లైనర్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఏమంటే నార్మల్ సీట్స్ బుక్ చేసుకున్నాం, దాన్నే చూసుకుంటున్నాం. అక్కడ ఏందబ్బా ఖాళీగానే ఉన్నాయి అనేసి అన్నట్టుగా. తర్వాత అన్నీ ఫిల్ అయిపోయాయి. పుష్ప మూవీ ఏమో కానీ నా పక్కన బాబు ఉన్నాడే, ఆ బాబుతో ఒక మూవీ కనిపించింది నాకు. మూవీలో ఏ సీన్ వచ్చినా ఈ బాబు రియాక్ట్ అయిపోతా ఉన్నాడు, మరి నా ఫేస్ మీదకి వచ్చేసి అరుస్తూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ పాపం ఒక సైడ్ వచ్చేసి సారీ అండి అనడము. చూసారా సుదర్శన్ హ్యాపీ ఫ్రెండ్స్ అయిపోయారు, వెళ్ళి క్యారమెల్ పాప్కార్న్ తెచ్చుకున్నారు. అదే హ్యాపీని సపోర్ట్ చేసుకుంటూ నా పక్కనే కూర్చోపెట్టుకుని ఉంటే హ్యాపీ ఇదంతా మిస్ అయి ఉంటుంది కదా. అంతే మూవీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా సైడ్ స్లాంగ్ కాబట్టి మాకు నచ్చుతుంది మూవీ, సో బాగుంది. కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే పిల్లలతో చూడకూడదు అలా అనిపించింది. అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.